నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ ఉషా ముందుగా హెడ్లైన్స్ విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్ న్యాయం గెలిచేంత వరకు వాయిదాలకు హాజరవుతానని వెల్లడి రోడ్డెక్కిన వెలుగు విఏఓలు బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ దీక్ష పూనిన ఉద్యోగులు యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సాక్షి పత్రికపై పరువు నష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్కు మంత్రి హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో సాక్షి తరపు న్యాయవాది కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా పడింది. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 2019లో బ్లూ మీడియా పత్రిక సాక్షిలో తనపై అసత్య కథనాలతో వార్త ప్రచురించారన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో చిరుతిళ్లకు 25 లక్షలు ఖర్చు పెట్టారని దుష్ప్రచారం చేశారన్నారు. అందుకుగాను తాను లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. ఆధారాలు లేకుండా వార్త ప్రచురించారని, తన పరువుకు భంగం కలిగిందని క్షమాపణలు చెప్పాలని, పత్రికలో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశానన్నారు. మంత్రి హోదాలో వచ్చిన తాను పార్టీ ఆఫీసులో బస్సులో నిద్రించి తన సొంత డబ్బునే ఖర్చు చేస్తున్నానన్నారు. ఒక్క వాటర్ బాటిల్ కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఎన్నిసార్లు వాయిదా వేసినా వస్తానన్నారు. వీక్ అవుతే ఇమీడియట్ గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు, మీరు చెప్పిందే కరెక్ట్, మేము రిజైండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది. కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు. తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది. అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు. అందుకే నేను గత 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా. ఇది 4వ వాయిదా. ఎన్నిసార్లే నేను వస్తాను, ఎందుకంటే నిజం నా వైపు ఉంది. గతంలో కూడా మీకు చెప్పాను. ఈ రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం నేను తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు. నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం, దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో, ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పుడు నేర్పించారు. అదే రీతిలో ముందరకెళ్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎందుకు తీసుకెళ్తాను. ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు, ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నిజం గెలిచడానికి కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తిని. గతంలో కూడా నేను చూశాను. నాకు నేను కట్టుబడి ఉంటా. యువగలం పాదయాత్ర అయిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక. సో అమరావతిలో కూడా, ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటాయి కనుక నేను ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా. ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నారు. కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా, పార్టీ హౌస్కి వెళ్తున్నా, ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా, వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం నేను ఎత్తుకుతాను. ఆల్రెడీ మేము రాసుకున్నాము. అది సంబంధించిన మంత్రులందరి దగ్గర పంపించాను. ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ అన్న కూడా చర్చించాను. దానికోసం ప్రత్యేక నిధులు కూడా ఆయన కేటాయిస్తానని నాకు హామీ ఇచ్చారు. వచ్చే బడ్జెట్లో అది ఉంటుంది. తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ మేము నిలబెట్టుకుంటాం. ఎస్టిమేట్స్ అని మార్చి వరకు వస్తుంది. ఏ పార్టీ? వైకాపానా తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఒకటన్నా, తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేదు. ఇంకా పార్టీలో ఉన్న నాయకులకి ఎలాంటి నమ్మకం ఉంటుంది? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, వైకాపా నాయకుడు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన అని. ఇప్పుడు అది నిజం అవుతుంది కదా. ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు. దానిక నేను శిక్ష పడదని నేను ఎక్కడ అన్నాను తల్లి? నో ఐఎమ్ సారీ, నేను ఎక్కడన్నా శిక్ష పడదని. ఇప్పుడు లిక్కర్ కానివ్వండి, ఇప్పుడు ఒకటమ్మా 2019 నుంచి 24 వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం. పాదయాత్రలో కూడా నేను చెప్పా, ఎవరిని నేను వదిలిపెట్టాను, ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టాను.
ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను. సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీటెడ్ అమ్మా. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, లేదంటే ఎల్లయ్య పుల్లే ఉన్నారు అనేది టైం విల్ ఉన్నట్టాలి కదమ్మా. సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందరే మాడతాం కూడా కరెక్ట్ కాదు. లెట్ ఇన్వెస్టిగేషన్ హ్యాపన్. అంటే ఒకే ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ వచ్చేగల ఏమవుతుందంటే అక్కడున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కాన్ఫిడెన్స్. డావోస్లో ఒక పారిశ్రామికవేత్త నేను కలిసాను, మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాడని. నాకు టైం లేదు బాస్, నాకు ఇంకో ఒక మీటింగ్ పరిగెడుతున్నా, నాతో నడవండి అని చెప్పి మన ఆంధ్ర పెవిలియన్ నుంచి భారత్ పెవిలియన్ వరకు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం, ఒక 10 నిమిషాలు వాక్. ఆయన అన్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే డావోస్లో కలిసానికి ప్రయత్నించా, చాలామంది అడిగా, కలవనని చెప్పాడు అన్నాడు. ఎందుకన్నాడు? మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టుబడులు పెట్టారు కదా అంటే మీరు తెలుగుదేశం పార్టీ కంపెనీ, అది వరల్డ్ రినౌండ్ కంపెనీ. కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి గత ముఖ్యమంత్రి గారు కానీ ఇండస్ట్రీస్ మంత్రి కానీ కలవలేదు. నేను మంత్రి అయిన తర్వాత ఐటీ వాళ్ళతో మీటింగ్ పెట్టాను, వాళ్ళు కూడా చెప్పారు కదా మీటింగ్లో, ఫస్ట్ టైం గత 5 సంవత్సరాలు ఫస్ట్ టైం ఐటీ ఇండస్ట్రీతో మీటింగ్ పెట్టేది మీరు ఒక్కరే అని. ప్రజలు కూడా ఆలోచించాలి. ఈరోజు గుజరాత్లో 5వ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది గుజరాత్లో. దానివల్ల మీరు చూస్తే గుజరాత్ ఏమో స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలు ముందరికెళ్తుంది. మహారాష్ట్ర కన్సిస్టెంట్గా మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. సో కన్సిస్టెన్సీ ఉండే గల పెట్టుబడులు పెట్టేదానికి పారిశ్రామికవేత్తలు ముందరికి వస్తున్నారు, వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు, ముందరికి వెళ్తున్నారు. ఈ మన రాష్ట్రంలో ఏమైందంటే 2014 నుంచి 19 వరకు ఒక స్పీడ్గా వెళ్ళాం, కరెక్ట్గా వచ్చి బ్రేక్ పడింది. బ్రేక్ ఎలా పడింది కూడా నేను చెప్తాను. పీపీఎల్ రద్దు చేయలేదా? ఒకే రాజధాని వద్దు 3 రాజధానులని ఒక రాజకీయ గేమ్ ఆడలేదా? దానివల్ల ఎవరు నష్టపోయారండి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు, ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోయారు, రాయలసీమ ప్రజలు నష్టపోయారు. దయచేసి ప్రజలందరికీ గమనించాల. అందుకే మన ప్రధానమంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా నా స్పీచ్లో విశాఖపట్నంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి గెలవాల్సిన అవసరం ఉందని చెప్పాను. మాకు ఇంకా 4 సంవత్సరాలు 5 నెలలు ఉంది ఎన్నికలకి, 4 సంవత్సరాలు 4 నెలలు 5 నెలలు ఉంది ఎన్నికలకి. ఎందుకంటున్నానంటే కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఉంటేనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. దావాస్లో చాలా మంది నన్ను అడిగిన ఒక ప్రశ్న ఏంటి తెలుసా? మీరు బాగున్నారు, చంద్రబాబు నాయుడు గారు మేము నమ్ముతాం, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవడానికి గ్యారంటీ మీరు ఇస్తారా అని అడిగారు. గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి గ్యారంటీ ఏంటని అడుగు. అమర్ రాజా బ్యాటరీ మీకు అందరు తెలుసు కదా, అమర్ రాజా బ్యాటరీ ఒక బ్రాండ్. అమర్ రాజా బ్యాటరీ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ చిత్తూరు జిల్లాలో ఉంటుంది. వాళ్ళు కట్టే పన్నులో ఇన్కమ్ ట్యాక్స్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ భాగం వాటా వస్తుంది, ఎందుకంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ రాజా బ్యాటరీ. ఆ అమర్ రాజా బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం? ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? సైకోని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? లేబర్ రేట్ చేయించావు, పొల్యూషన్ రేట్ చేయించావు. అది మా సొంత జిల్లాలో ఉంది. 30 సంవత్సరాల నుంచి మా జిల్లాలండి ఒక్కరికి లెడ్ పాయిజనింగ్ అవ్వలేదు స్వామి 30 సంవత్సరాల్లో. ఎందుకంటే వాళ్ళు హైయెస్ట్ ఎథిక్స్, హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే పని. అలాంటి కంపెనీని వెంటాడి ఏడిపిస్తే ఎవడొస్తాడండి పెట్టుబడి పెట్టేదానికి? ప్రజలు కూడా గమనించాలండి, ప్రజలు సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క పారిశ్రామికవేత్తను ఒప్పించేదానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది మాకు. ఇప్పుడు కాగ్నిసెంట్ నేను ఎక్కడ కలిసానండి, కాగ్నిసెంట్ చైర్మన్ వాళ్ళ పెవిలియన్కి వెళ్ళి నేను కలిసాను. ఒక మంత్రిగా నాకు అవసరమా వేరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిసి? నేను వెళ్ళా, ఎందుకు వెళ్ళా? మన పిల్లల కోసం నేను కమిట్మెంట్ ఇచ్చా, వాళ్ళ కోసం నేను వెళ్ళాలని పెవిలియన్కి వెళ్ళా. త్వరలోనే మంచి న్యూస్ కూడా వస్తుంది, ఉత్తరాంధ్ర విశాఖపట్నంకి వస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణం చేయరాదని, స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరుకు విశాఖపట్నం నుంచి బస్సు జాథా కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీన చేపట్టనున్నట్లు సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు తెలిపారు. ఈ మేరకు జగదాంబాదరి సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఎం రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో నెల్లూరు పట్టణంలో జరుగుతాయన్నారు. సిపిఎం మహాసభల సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దంటూ తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంలో భాగంగా బస్సు జాథా నిర్వహిస్తున్నామని, దీనిని మంగళవారం ఉదయం 10 గంటలకు స్టీల్ ప్లాంట్ ప్రవేశ కూర్మన్నపాలెం వద్ద సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ప్రారంభిస్తారని తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్, వి కృష్ణారావు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు చెప్తున్నారు. కానీ అమ్మే నిర్ణయం ప్రకటించిన కేంద్ర మంత్రివర్గం ఇంతవరకు తన నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించలేదు. దాన్ని రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టాలంటే దాని సొంత గనులు కేటాయించాలి, అప్పుడే లాభాల బాట పడుతుంది. సొంత గనులు కేటాయించమని డిమాండ్ చేస్తున్నాం. లేదా ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ఉంది, సెయిల్కి 100 సంవత్సరాలు సరిపడే సొంత గనులు ఉన్నాయి. సెయిల్లో విలీనం చేయడం ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించే కేంద్రం, ఆ ప్యాకేజీతోనే మొత్తం స్టీల్ ప్లాంట్ సంపూర్ణంగా లాభాల బాట పడుతుంది అనే భావన ప్రధానికులు కల్పిస్తూ ఉన్నారు. దీని బాధ్యత స్టీల్ యాజమాన్యాలది, కార్మికులని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్కి కేంద్రం సొంత గనులు కేటాయించకుండా, రాష్ట్రం సొంత గనులు సాధించకుండా వైజాగ్ స్టీల్ ప్లాంటు లాభాల బాట పడడం అసంభవం. కాబట్టి అసలు సంస్థని కేంద్రంతో ఒప్పిస్తారా, లేకపోతే నొప్పించేస్తారా, ఏ విధంగా చేస్తారో చేయండి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని స్టీల్ ప్లాంట్ సొంత గనులు సాధించేదానికోసం, సెయిల్లో విలీనం చేసేదానికోసం, అమ్మే నిర్ణయాలు వచ్చేయడం కోసం అన్ని చర్యలు చేపట్టాలని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యని రాష్ట్ర ప్రజానీకం దృష్టికి తీసుకెళ్లేదానికోసం, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేదానికోసం సిపిఎం పార్టీ రాష్ట్ర జాతాని రేపు ప్రారంభిస్తూ ఉంది. పార్టీ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరుగుతాయి. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు సంస్థని ఒక ప్రధాన సమస్యగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం, విశాఖపట్నం ప్రయోజనాల కోసం పరిష్కరించాల్సిన సమస్యగా మహాసభలో మేము తీర్మానం చేయబోతున్నాం. ఈ సమస్యని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకంలోకి మరోసారి తీసుకెళ్లడం కోసం రేపు 28వ తేదీ సాయంత్రం 5 గంటలకి విశాఖ ఉక్కు దేశ శిబిరం పూర్వపాలెం జంక్షన్లో ఈ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. దీని పార్టీ సీనియర్ నాయకులు సి చంద్రశేఖరరావు ఈ బస్సు యాత్ర ప్రారంభిస్తారు. రేపు ప్రారంభమయ్యే ఈ యాత్ర రాష్ట్రం అంతా 4 రోజుల పాటు తిరిగి ఈ నెల 31వ తేదీన రాత్రికి నెల్లూరు చేరుతుంది. రాష్ట్ర మహాసభల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం తీర్మానం చేయడం ద్వారా సిపిఎం పార్టీ ప్రారంభం నుంచి ఎంతవరకు ఎటువంటి కృషి చేస్తూ ఉందో స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం, భవిష్యత్తులో దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగంలో నిలిపేదానికోసం కార్యాచరణని ముందుకు తీసుకెళ్తామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజానీకం ఈ యాత్ర జయప్రదం చేయాలని, రేపు జరిగేటువంటి ప్రారంభ యాత్రకి విశాఖ ఉక్కు కార్మికులు, విశాఖ ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గం మంథావారి వీధిలో ఓం శ్రీ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని, అన్నింటినీ పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. రజకులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అత్యధిక మెజారిటీతో గెలిపించిన దక్షిణ నియోజకవర్గం ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నానని, వారందరికీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ఓం శ్రీ రజక సేవా సంఘం ప్రెసిడెంట్ గుడివాడ శ్రీనివాసరావు, కార్యదర్శి గరగాని శంకర్రావు, కోశాధికారి త్రినాథరావు, జాయింట్ సెక్రటరీ సన్నీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పండా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, కూటమి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైసీపీని ఓడించాలని మీరు కంకణం కట్టుకుని ఇచ్చిన మాట ప్రకారం ఇంకా మేమే మీకు ఇప్పుడు బాకీ పడ్డాం. మీరు ఎందుకంటే మీరు అందరూ బాకీ తీర్చేశారు, మేము మీకు బాకీ ఉన్నాం, అంత బాగా పనిచేశారు. నేను ముఖ్యంగా వైసీపీలో ఉంటా ఇంటర్నల్గా రోజు పోరాటం చేస్తుంటే మా జ్యోతి గారు కానీ, వెంకట్రావు కానీ రోజు నాకు ఉరికిట్నారాయణ అందరూ ఎన్నంటుండి, మా గుడివాడ శ్రీనివాస శంకర్ అంతా కూడా నన్ను ప్రోత్సహించి నేను ఎంత పోరాటం చేస్తే అంత మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చి చక్కగా దేవుడు ఆశీర్వాదంతో, చంద్రబాబు నాయుడు గారి దయతో మళ్ళీ అందరం కూడా ఇక్కడికి చేరాం, వంశీ గారిని గెలిపించుకున్నాం. మరిన్ని కాలాల పాటు మీ సహాయ సహకారాలు
ఎమ్మెల్యే గారికి నాకు అందరికీ ఉండాలని కోరుకుంటూ మన దక్షిణ నియోజకవర్గంలో ఇదే జెండాలో రెపరెపలాడాలని మీ తాలూకా ఏదైతే ఈ భవనం ఉందో వంశీ గారు ఇప్పుడు మాటిస్తారు, మేమందరం కలిపి ఈ భవనాన్ని ఫస్ట్ ఫ్లోర్ కావాలా, 2 ఫ్లోర్లు కావాలా, ఎంత పర్మిషన్ ఉంటే జీవీఎంసీ తెస్తుంది వంశీ గారు మాట్లాడతారు, నేను మాట్లాడతా. ఏమైనా వైలేషన్ ఇవ్వలేకపోతే మా సొంత నిధులతోనే మేము తయారు చేసి ఇచ్చేస్తాం. మీరు మాట ఇచ్చినట్టుగా 1 సైడ్గా ఓట్లు వేశారు. దేశంలో రాష్ట్రంలో 5 మెజార్టీ కాబట్టి మాటలు లేవు. మీ రుణం తీర్చుకోవడమే. ఇప్పుడు మా సుధాకర్ గారు చెప్పినట్టుగా మీ పని మీరు చేశారు, మా పని ఉంది కాబట్టి మా పని కూడా ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం. ఇప్పుడే మా సుధాకర్ గారు చెప్పారు దాని గురించి. అది 2 ఫ్లోర్లు అయితే 2, 3 అయితే 3 ఏం కావాలంటే చేస్తాం. మ్యాక్సిమం ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేస్తాం 100%. రెండోది ఈ బిట్టు కలపమన్నారు, అది అడ్డా ఇటా మొత్తం ఒక సైడ్ ఉంచుతాం. అది రేపు డీలిమిటేషన్ అయినప్పుడు అటుగా అంటే ఓటర్స్ని బట్టి అది డిసైడ్ అవుతుంది. ఓటర్స్ని బట్టి డిసైడ్ అవుతుంది ఏంటన్నది. తప్పకుండా అది ఏదైనా కావచ్చు, ఏదైనా ఉంటే అట్టా ఇట్టకు 1 సైడ్ కావాలంటే 100% ఇస్తాం. రెండోది ఆల్రెడీ ఈ రంగరేజ్ వీధి ఇవన్నీ కూడా ఎండోమెంట్లో ఉన్నాయి. దీంతో పాటు నియోజకవర్గంలో 19 ఎకరాలు ఇవాళ జగదాంబ సెంటర్తో సహా ఎండోమెంట్లో పెట్టేశారు. దీని మీద నేను ఫస్ట్ అసెంబ్లీ అడిగింది ఇది. దీని మీద ఒక కమిటీ కూడా వేశారు. ఆల్రెడీ ప్రాసెస్ అవుతూ ఉంది. మ్యాక్సిమం నేను 3 నెలల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. ఎమ్మెల్యేలు అందరూ కూడా దీని మీదే మళ్ళీ రేపు నైట్ విజయవాడ అందరం 3 రోజులు అక్కడ ఉండి ఈ ఎండోమెంట్ సమస్య పూర్తిగా పరిష్కరించడానికి మేము అందరం కూడా 3 రోజులు అక్కడ ఉంటున్నాం. 100% ఇష్యూ క్లోజ్ అయిపోయినట్టే. 6 నూరాలైనా చేసి తీరుతాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. నా గోల్ కూడా ఫస్ట్ చేయాలనుకున్నది కూడా ఈ ఎండోమెంట్. చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇటు ఈ రెండు ఏరియాలతో పాటు ఎల్లమ్మతోట, మహారాణపేట, వెంకటేశ్వరపేట, భూతివారి మాన్యం, అస్సాం గార్డెన్స్ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. అలాగే కనకమార్గ టెంపుల్ దగ్గర కూడా 450 గజాలు అది కూడా ఉంది. వీటన్నిటిని ఐడెంటిఫై చేయడము, ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ కూడా చూస్తూ ఉన్నారు. ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పించాం, వాళ్ళకి ఒప్పుకున్నారు. జస్ట్ ప్రాసెస్ వాళ్ళకి ల్యాండ్ ఎండోమెంట్కి ల్యాండ్ ఇవ్వడము, ఆ ల్యాండ్ ప్లేస్ మనం ఇది తీసుకొని మీకు పట్టాలు ఇవ్వడం, ఈ రెండే జరుగుతాయి. ఇంకెటువంటి సమస్య లేదా అక్కడ చేస్తాం. గత 20 సంవత్సరాలుగా విశాఖలో నిర్విరామంగా వయసు తారతమ్యం లేని క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ సీఎంఆర్ ఐ స్టార్ టెన్నిస్ టోర్నమెంట్ నేడు ఆఫీసర్స్ క్లబ్లో అట్టహాసంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా సుమారు 300 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనున్నారు. 9 నుంచి 90 సంవత్సరాల వయసు వారు టోర్నమెంట్లో తమ సత్తా చాటనున్నారు. 5 క్రీడా మైదానాలు వేదికగా జరగనున్న టెన్నిస్ టోర్నమెంట్కి జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. పోటీలకు సంబంధించిన వివరాలను టోర్నమెంట్ నిర్వాహకులు డిఎస్ఎన్ రాజు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అన్ని వయస్కుల టెన్నిస్ పోటీలలో ఐ స్టార్ టోర్నమెంట్కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. దేశవ్యాప్తంగా విచ్చేస్తున్న క్రీడాకారులకు ఐ స్టార్ అందిస్తున్న సౌలభ్యాన్ని ఆయన వివరించారు. టోర్నమెంట్ సెక్రటరీ కృష్ణంరాజు మాట్లాడుతూ నేటి తరం క్రీడాకారులకి ఐ స్టార్ టెన్నిస్ టోర్నమెంట్ దిక్సూచిగా ఉంటుందని ఆకాంక్షించారు. విజేతలకు అందనివ్వనున్న బహుమతుల వివరాలతో పాటుగా టోర్నమెంట్ విశిష్టతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్చంద్, టోర్నమెంట్ డైరెక్టర్ సతీష్, బోన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ఐఎస్టాకి ముందు ఐటా అనే టోర్నమెంట్లు మేము చేసేవాళ్ళం. ఆ తర్వాత ఆ ఐటా అన్న వాళ్ళు అంత టోర్నమెంట్లు ఆర్గనైజ్ చేయకపోవడం వల్ల ఐఎస్టా అని చెప్పి ప్రత్యేకత దీనికి ఒక ఎబ్రివేషన్ తయారు చేసుకుని దేశవ్యాప్తంగా టోర్నమెంట్ జరుగుతుంది. అది విశాఖపట్నంలో ప్రారంభించాం. ఈయన డిఎస్ఎన్ రాజు గారు, ఈయన టోర్నమెంట్ ఆర్గనైజ్ సెక్రటరీ, నేను స్పోర్ట్స్, పిల్లల స్పోర్ట్స్ ఇది చూస్తుంటాం. ఈ టోర్నమెంట్ విశేషం ఏంటంటే 10 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు అందరూ ఆడతారు. అందులో మహిళలు కూడా ఆడతారు అన్నమాట. ఇందులో వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కని భోజనం వసతులు, అలాగే వాళ్ళందరికీ కూడా లాడ్జింగ్ అండ్ బోర్డింగ్, మరి ప్రైజ్ మనీస్ కూడా బాగా ఇవ్వడం వల్ల, వాళ్ళని ప్రోత్సహించడం వల్ల అవుతుంది. ఈ టోర్నమెంట్ ముఖ్యంగా టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు, అలాగే మాకు సహాయ సహకారాలు ఇస్తున్న వాళ్ళు సీఎంఆర్ రమణ గారు. అందుకోసమే సీఎంఆర్ ఐఎస్టాని ఇక్కడ పెట్టాం. అలాగే వేరువేరు రాష్ట్రాల్లో, అలాగే ఇదే రాష్ట్రంలో వేరువేరు జిల్లాల్లో కూడా వాళ్ళు ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళతో పాటు ఈ ఐఎస్టా జరుగుతుంది.
ఈ అయిష్టా ఈరోజు ప్రారంభోత్సవం ఈ రోజు నుంచి క్వాలిఫైయింగ్ స్టార్ట్ అవుతాయి. ఎల్లుండ మెయిన్ డ్రా అవుతుంది. 2వ తారీఖు వరకు ఫిబ్రవరి 2 మధ్యాహ్నం ఫైనల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ అనేది ప్రైజ్ మనీ కూడా చాలా ఎక్కువ ఇస్తారు. ఇక్కడ దిగువ రెల్లివీధి పంచాయతీ రెల్లికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏవిఎన్ కళాశాల దరి వేంచేసి ఉన్న శ్రీ పోలమాంబ దుర్గమాంబ అమ్మవార్ల 32వ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. స్థానిక కార్పొరేటర్ చెన్నా జానకిరాం, టీడీపీ నాయకులు బంగారు రవిశంకర్, పొడుగు కుమార్ పర్యవేక్షణలో పరస మహోత్సవం ఘనంగా జరిగింది. గత 32 సంవత్సరాలుగా జరుగుతున్న అమ్మవార్ల ఉత్సవం ఈ ఏడు మరింత ఉత్సాహభరితంగా జరిగింది. పరస సందర్భంగా ఆ ప్రాంతం విద్యుత్ దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందింది. చుట్టపట్టాలతో స్థానికులు సందడి చేసుకున్నారు. మా వార్డు 36 ఓట్లు గల దిగువ రెల్లివీధిలో అత్యంత వైభవంగా శ్రీ 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 పోలమాంబ మరియు దుర్గమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆయన ఆధ్వర్యంలో జరగటం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఈ పరసను ఇంత ఘనంగా చేస్తున్న ఆలయ కమిటీ వారికి, అదేవిధంగా నా సోదరుడు ముఖ్యంగా చెన్న జానకిరామ్ గారికి, అదేవిధంగా నిజంగా ఈరోజు మేము సగర్వంగా ఇవాళ జానకిరామ్ గారు చేసిన ఈరోజు ఈ పరసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా దక్షిణ నియోజకవర్గంలో కానీ, లేదా నగర పరిధిలో కానీ, లేదా రాష్ట్ర పరిధిలో కానీ జరిగాయి లేదో కానీ ఈరోజు వరకు కూడా ఎన్ని అవాంతరాలు అడ్డొచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే పార్టీ జెండాని వాళ్ళ దక్షిణ నియోజకవర్గంలో విశాఖపట్నం సిటీలో రెఫరాప్లాడిచ్చిన ఏకైక వ్యక్తి శ్రీ చెన్న జానకిరామ్ గారు అని చెప్పేసి మేము సగర్వంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, పాత్రికేయ మిత్రులకు ఇదే విధంగా ఇక్కడికి వచ్చేసిన భక్తులందరూ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను 37వ వార్డులో ఉన్నాను. ఒక 37వ వార్డులో ఉండేది మత్స్యకారులు, ఎస్సీలు. అది ఎస్సీ వార్డు అయినా ఇక్కడ జనరల్ వార్డుల్లో సత్తా చూపించి ఒక ఎస్సీ అతను జనరల్ వార్డుల్లో ఒక కార్పొరేటర్ అయ్యి ఆయన మాస్పూర్ రాజు గారు మనకు ప్రతి అంటే ఏదో ఏ టైం అయినా ఎనీ టైం బ్రదరు ఇలాగా నాకు ఈ కార్యక్రమం ఉంది, పని ఉంది, ఇది చేయండి, మా కాలువలు అని ఏదో ఒకటి మా ప్రజల ద్వారా చెప్పిన వెంటనే చేసే సత్తా మాస్పూరాజుకు ఉంది. కాబట్టి అలాగే నిన్న ప్రత్యక్షంగా మా సంఘ సభ్యులతో మేము చూసాం. ఆయనకి ఇన్విటేషన్ ఇస్తూ ఒక 2 రోజుల ముందు, నిన్న ఒక 2 డేస్ ముందు ఇచ్చేటప్పుడు ఆయన వెంటనే ఫోన్ చేసి నాలాగే ఫోన్ చేసి ఎందుకు ఇప్పుడే చేస్తానుండు ఎవరు అని చెప్పి వెంటనే ఆ ఏరియాలు క్లీన్ చేయించి, ఎందుకంటే ముందు జాగ్రత్తగా ఎవరికైనా జ్వరాలు కానీ చూస్తున్నారు కదా, అనేక రకాలైన అంటువ్యాధులు వస్తున్నాయి. దానివల్ల ఆయన గమనించి వెంటనే ఫోన్ చేసి తెల్లవారు చూస్తే మొత్తం నీట్ అండ్ క్లీన్ చేసి బ్లీచింగ్లు కానీ అన్నీ చేయించాయి. అందుకని వార్డు ఈ దేవాలయం ఉండేది కూడా 36 వార్డులోనే ఉంది ముఖ్యంగా. కానీ ఆయన చెప్పిన వెంటనే చేసే వ్యక్తి ఈరోజు మేము కూడా ఆయన సత్కరించడం కూడా మాకు కూడా గర్వకారణం. ఎందుకంటే సంఘ సభ్యుల ద్వారాగా ఆయన మా సంఘానికి కానీ మాకు కానీ ఎల్లవేళ్ళ మాకు చేస్తుంటారు. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ సహకరించారు మాకు. మా 36 వార్డులో మా కులస్తులందరూ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క పరస ద్వారాగా ఈ శ్రీ పోలమాంబ దుర్గమాంబ అమ్మవార్ల ద్వారాగా ప్రతి ఒక్క మా రెల్లి కులస్తులు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆ అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ముఖ్య విషయంగా పోలీస్ శాఖ మరియు మన ఫ్రంట్ అండ్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. పెదగంటాడ మండలంలో రాజ్యాంగం దివస్ కార్యక్రమం నియోజక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో జరిగింది. మండల అధ్యక్షులు కొంకి వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ధోని నాగరాజు, ముఖ్య వ్యక్తగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ములకలపల్లి ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రాజ్యాంగ దివస్ కార్యక్రమం చేపట్టామని అన్నారు.
అందులో భాగంగా గాజువాకలో 9 ఎస్సీ కాలనీల్లో సభలు ఏర్పాటు చేసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజలకు అందించిన హక్కులను గుర్తు చేస్తూ ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్యూనిస్టులతో కలిసి ఏ విధంగా ఎన్నికల్లో ఓడించారోనని వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో భాగంగా దళితులతో కలిసి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి ముసలయ్య, కూటమి నాయకులు పెంటారావు, వంశీ, ఎంఆర్పీఎస్ దీపక్, వెంకటరావు తదితరులు 150 మంది ఎస్సీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మన బీజేపీ కూటమి ఉన్నటువంటి ప్రభుత్వం మన భారతరత్న ఇవ్వడం జరిగింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకి అనుగుణంగా నేటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సుపరిపాలన అందిస్తున్నారు. ఆర్థికంగా భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చారు. త్వరలో 3వ స్థానానికి వస్తుంది. 2047 నాటికి మనకి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా భారతదేశాన్ని 1 లేదా 2వ స్థానానికి తీసుకొచ్చే విధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అహర్నిశలో కృషి చేస్తున్నారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మనమంతా ఆయన అడుగుజాడల్లో నడవాలని సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాం. ఇటీవల 6 చోట్ల చోరీకి గురైన సొత్తును పెందుర్తి క్రైమ్ పోలీస్ సిబ్బంది చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పెందుర్తి క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత సంవత్సరం జూలై నెలలో పెందుర్తి పాపయ్యరాజుపాలెం భవానీనగర్లో పక్కపక్క ఇళ్లలో రాత్రిపూట జరిగిన దొంగతనాల కేసు వివరాలను వెల్లడించారు. తలుపుల తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి బీరువా తాళాలు పగలగొట్టి బంగారు, వెండి సామాన్లు దొంగిలించినట్లు ఫిర్యాదు వచ్చిందని, దానితో పాటుగా ద్విచక్ర వాహనం నుండి చోరీకి గురైన సొత్తు వివరాలను తెలిపారు. ఫిర్యాదుల మేరకు విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు డీసీపీ క్రైమ్ బ్రాంచ్ కె లతామాధురి, ఏడీసీపీ మోహన్ రావు, ఏసీపీ డి లక్ష్మణరావు పర్యవేక్షణలో వెస్ట్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్ఐడి సూరిబాబు వారి బృందం దొంగతనం చేసిన 2 ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారని తెలిపారు. వారి నుండి 6 కేసుల్లో నమోదైన సుమారు 2,70,000 రూపాయలు, 182 గ్రాముల బంగారం రికవరీ చేశామని తెలిపారు. స్వల్ప కాలంలోనే దొంగలను పట్టుకున్న సిఐ, ఎస్ఐ, ఇతర సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. గురించి ముద్దాయిలను పట్టుకొని వాళ్ళ రికవరీ కూడా చేయడం జరిగింది. గోపాలపట్నం సంబంధించి 3 కేసులు, పెందుర్తి సంబంధించినటువంటి 2 కేసుల్లో 2 ముద్దాయిలైనటువంటి పుల్లేటిగడ్డ తుమ్మా మహేశ్వరరావు మరియు మోదిగూడి రమేష్ అనే ఒక ముద్దాయిన ఇల్లు కన్నప్ప నేరం దొంగతనం కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కనకరాజు అనేవాడిని కూడా వేరే కేసులో అరెస్ట్ చేసి ఆయన దగ్గర 2,70,000 రూపాయల నగదు క్యాష్ రికవర్ చేశారు. ఇది కూడా పెందుర్తి పోలీసు రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసుల్లో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మాకు కీలకంగా వ్యవహరించింది. అందుకే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే యాజ్ పాసిబుల్ ఎవరికి అంత వీలైనంత మటుకు తన ఇళ్లలో కానీ, తర్వాత కాలనీస్లో కానీ, అపార్ట్మెంట్స్లో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఒక సీసీ కెమెరా మనకి 20-30 మంది కానిస్టేబుల్తో సమానంగా ఇక్కడ నేను అబ్జర్వ్ చేశాను ఈ వచ్చిన 2-3 నెలల్లో. కాబట్టి సీసీ కెమెరాలు, మంచి కెమెరాలు, కాలనీస్ అయితే క్యాష్ మనం డబ్బులు అందరూ కూడా తల ఎంత వేసుకోవచ్చు, అదే గేటెడ్ అపార్ట్మెంట్లో వేసుకోవచ్చు. ఇండివిజువల్ ఇళ్లలో వీలైనంత మటుకు వాళ్ళు ఎఫర్ట్ చేసుకోండి. ముఖ్యంగా క్యాంప్ వెళ్తే LHMS అని మాకు మా స్టేషన్లో కూడా డివైస్ ఉన్నాయి. 2-3 రోజుల దాకా మనం ఫ్రీగా ఏర్పాటు చేస్తాం. ఎక్కువ రోజులు అయితే మనం ఏర్పాటు చేయడానికి అవ్వదు, కానీ 3 రోజుల దాకా ఏర్పాటు చేయడానికి అవుతుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కేసుల్లో కూడా ప్రాపర్టీని 182 గ్రాముల బంగారాన్ని, గోల్డ్ వస్తువుల్ని ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. 2,70,000 రూపాయలు క్యాష్ రికవర్ చేయడం జరిగింది. వివోఏలు రోడ్డెక్కారు. గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపుల నుండి విముక్తి కలిగించాలని కోరుతూ వారంతా దీక్ష బూనారు. నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు వివోఏలు అయితే కనుక జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన బాట పట్టారు. బకాయి జీతాల చెల్లింపుతో పాటు ఇటు రాజకీయ వేధింపులు, అదేవిధంగా పని ఒత్తిడి తగ్గించాలనేటువంటి ప్రధాన డిమాండ్లతో అయితే కనుక దీక్ష బోవడం జరిగింది. అయితే మనతో మాట్లాడడానికి నిరసనకారులు ఉన్నారు. అమ్మ, దేనికోసం అని చెప్పి ఈరోజు ఇంతటి నిరసనకి దిగారు?
విశాఖ జిల్లా నుంచి నా పేరు శారద అండి. నేను వెలుగు వివోఏగా ఉద్యోగం పనిచేస్తున్నాను గత 15 సంవత్సరాలుగా. ఇప్పటివరకు గత ప్రభుత్వంలోనే మాకు 10,000 రూపాయలు వేతనం అన్నారు. మేము ఎంతో ఆనందించి పాలాభిషేకాలు అవన్నీ చేశాము. అది మేము జీర్ణించుకున్న లోపే 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సర్కులర్ రద్దు చేయమని అనేక విధాలుగా మా నిరసనలు తెలియజేశాము. 10,000 రూపాయల వేతనం అన్నది మా చేతికి వచ్చేసరికి అది 8,000 అయ్యింది. అయినా కూడా మేము ఎటువంటి ఇది చేయకుండా మేము ఆ 8,000తో ఇప్పటివరకు నెట్టుకుంటూ వచ్చాము. అలాగే కొంతమంది వివోఏలకి లాంగ్ పెండింగ్ వేతనాలు అప్పట్లోనే 7 నెలలు బకాయిలు ఉంచారు. 7 నెలలు, ఒకరికి 12 నెలలు అలా బకాయి ఉంచారు. ఆ బకాయిల కోసం పోరాడుతుంటే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జీవితాల్లో వెలుగు వస్తుందని మేము ఎంతో ఆనందించాము. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా 6 నెలలు జీతాలు లేకుండా మమ్మల్ని పస్తులుంచింది. ఇప్పుడు ఈ 4 రోజులు గడిస్తే 7 నెలలు అవుతుంది. మరి ఏ విధంగా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము దీనిగా ఆశ్రయం తీసుకొని మేము ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలి? మా కుటుంబాలని మేము ఏ విధంగా పోషించుకోవాలి? మా పిల్లలకి చదువులు చదివించుకోవాలా? మా కుటుంబాన్ని గడుపుకోవాలా? లేకపోతే మేము పనిచేస్తున్న దానికి సంస్థకి మేము పని చేయాలి? ఏ విధంగా మేము చేయాలి? ఏ విధంగా మేము ఆలోచించుకొని ఏ విధంగా మేము ధైర్యంగా ముందుకు అడిగేయాలి? సభ్యురాలు సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యురాలు లక్షాధికారి కావాలి, ఆర్థికంగా ఎదగాలి, ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి ఆలోచిస్తుంది. ఆలోచన మంచిదే, కానీ అదే స్థాయిలో ఉన్న వాళ్ళకి మేము ప్రభుత్వానికి సభ్యులకి మధ్య వారధిగా పనిచేస్తున్నా మా కోసం ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు? మరి మేము ఎలా బ్రతకాలి? మీరు 6 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా మమ్మల్ని ఇలా పస్తులు పెడుతున్నారు కదా. మేము ఏ విధంగా మరి నిత్యావసర సరుకులు కొనుక్కొని మేము ఏ విధంగా మా కుటుంబాన్ని పోషించాలి? మేము పని చేస్తుందే కాకుండా మా ఫోన్కి రీఛార్జీలు చేసుకోవడం, బయోమెట్రిక్ రీఛార్జీలు చేసుకోవడం ఇవన్నీ మా చేత కొనిపిస్తున్నారు. మా చేత కొనిపించాలంటే మా చేతిలోని డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? మా వేతనాలు ఇవ్వకుండా మేము ఏ విధంగా బ్రతకాలి? మా కుటుంబం కోసం కష్టపడుతున్న మా భర్తల జోబీలో నుంచి తీసి పిల్లల నోటి దగ్గర నుంచి కూడా మేము తీసుకొని ఈ ఉద్యోగాన్ని గడపాల్సి వస్తుంది. మేము ఎందుకోసం అంటే 15 సంవత్సరాలు మా యొక్క కష్టాన్ని ఈ రంగంలోనే మేము పెట్టాం కాబట్టి మేము వేరొక దానికి వెళ్ళలేక దీన్నే పట్టుకొని మేము ఉంటున్నాం. దయచేసి ప్రభుత్వం కానీ ఉన్నత అధికారులు కానీ ఎవరైనా దీనికోసం వెంటనే స్పందించి మా యొక్క వేతనాలు విడుదల చేయాలి. 3 సంవత్సరాల కాల పరిమితి సరుకులు రద్దు చేయాలి. అలాగే మా ఉనికిని గుర్తించి మాకు గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలి. అలాగే యూనిఫామ్లు ఇవ్వాలి. ఇది గతంలో కూడా మేము ప్రతిసారి కూడా మేము పీడీలకు లెటర్లు ఇవ్వడం, అధికారులకు లెటర్లు ఇవ్వడం, పొలిటికల్గా అధికారులకు లీడర్లకు కూడా మేము లెటర్లు ఇవ్వడం అన్ని విధాలుగా చేస్తున్నాం. ఇప్పుడు కనుక మేము ఈ 3 రోజులు నిరాహార దీక్ష కూర్చుంటున్నాం. దీనికి కూడా స్పందించకపోతే దీన్ని ఉధృతంగా చేసి మేము విజయవాడ వెళ్తాం. అలాగే సీఎం క్యాంప్ ఆఫీస్ని కూడా ముట్టడించి సమస్య వెంటనే పరిష్కరించేలా చేస్తాం. లేదనుకుంటే ఒక్కొక్క వివోఏ కూడా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా చేసి మేము ఖచ్చితంగా దీన్ని సాధించుకున్న తర్వాత మా ఇళ్ళకి వెళ్తాం. లేదనుకుంటే మాత్రం మేము అక్కడే బయట ఇస్తాం. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించి ఎన్ని రోజులైనా మేము అక్కడే ఆమె నిరాహార దీక్ష చేసి మా ప్రాణాలు వదలడానికి కూడా మేము సిద్ధం చేస్తాం. వివోఏల బాధ్యత ఏంటమ్మా? ఈరోజు వివోఏలంటే ప్రభుత్వానికి ఎక్కువ ఇన్కమ్ వచ్చేది మా వివోఏల వల్లండి. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళకి కూడా లక్షల రూపాయలు అప్పులు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం పొదుపులు చేయించి మేము ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్కి మేము ప్రతి ఒక్క సభ్యురాలకి మేము లోన్లు ఇప్పించడం అనేది మేము చేస్తాము. అలాగే ఎవరైనా కట్టకపోతే వాళ్ళతో కట్టించడం అనేది జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా మేము వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ ఒక్క పథకం వచ్చినా సరే మేము చేస్తాము. అలాగే ఎక్కడ మీటింగ్ అయినా ఒక పిఎం వచ్చినా సీఎం వచ్చినా ఎవరు వచ్చినా సరే జనాలు మోటివేషన్ చేసి ప్రతి ఒక్క వ్యవసాయం చేసుకున్న మహిళని కూడా తీసుకొని వెళ్ళి మేము బలవంతంగా తీసుకొని వెళ్ళి అక్కడ ఆ మీటింగ్లో కూర్చోబెడతామండి. అది మా బాధ్యత అని చెప్పేసి మా పై అధికారులు మమ్మల్ని ఒత్తిడి చేస్తే మేము వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళకి అనేది మేము ఇది చేస్తున్నాము. అంటే ఈరోజు మేము ఈ రోడ్డు మీదకి ఎక్కడానికి కారణం కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఎంత కష్టపడినా సరే మమ్మల్ని గుర్తించకుండా మాకు 6 నెలలు పూర్తయిపోయి 7వ నెల అండి. ఈ 7 నెలల నుంచి కూడా మాకు బకాయి వేతనాలు చెల్లించలేదు. మా ఇంట్లో మా భర్తలు మా పిల్లలు దెబ్బలాడినా సరే మేము ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సహకరిస్తున్నాం. కనుక ఈరోజు ఈ 3 రోజుల నిరాహార దీక్షకి సపోర్ట్ చేసి మాకు ఎలాగైనా ప్రభుత్వం మీరు వెళ్ళండి అమ్మా మీకు వేతనాలు వేస్తామంటే వెళ్తాము. లేదనుకుంటే అక్కడ సెర్ప్ ఆఫీస్ కానీ లేదనుకుంటే విజయవాడ వెళ్ళి మేము ఖచ్చితంగా ధర్నా చేస్తాం, ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నామండి. కోర్టు ఉత్తర్వులు అంటున్నారు కదా, ఏంటి ఆ కోర్టు ఉత్తర్వుల యొక్క సారాంశం? గవర్నమెంటు మారినప్పుడల్లా ఈ మా పార్టీ వాళ్ళని వివోఎల్ కింద వేసుకుంటాం. ఇప్పుడు మీరు చేస్తున్న వాళ్ళు మానేయండి అన్నది తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అలా గత ప్రభుత్వ హయాంలో అంతకుముందు ప్రభుత్వ హయాంలో కూడా తొలగింపులకు పాల్పడ్డారు. దాని మీద నంద్యాల గుంటూరు అటువైపు కోర్టుకు వెళ్ళారు. గవర్నమెంట్ కోర్టు ఏమో వీళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోమని చెప్పింది. కానీ ఆ ఆర్డర్ని
రీసెంట్గా 3 నెలల క్రితం ఆర్డర్ వచ్చింది, కానీ ఆర్డర్ని ఇప్పుడు ప్రభుత్వం అమలు చేయటం లేదు. హైకోర్టు ఆర్డర్ని అమలు చేయటం లేదు. అది సార్ కోర్టు వద్దలకు సంబంధించి. ఇప్పుడు చూస్తే కనుక వెలుగు నింపాల్సినటువంటి ఈరోజు వెలుగు ఉద్యోగులు ఈరోజు రోడ్డు పాలు అయ్యారు. దీని మీద మీరు ఉద్యమ నేతగా మీరే ఎలా భావిస్తారు? సార్, వివోఏలకి న్యాయం చేస్తాము, జీతాలు పెంచుతాము, ప్రతి నెల జీతం వచ్చేటట్టు చూస్తాము, 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు చేస్తాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి నాయకులు ఇవన్నీ మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు పాలకపక్షం అయ్యారు. పాలకపక్షం అయ్యేసరికి ఆటోమేటిక్గా అన్నీ మర్చిపోతున్నారు. విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఎవరికి బకాయిలు లేవు కదా, జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకి వేస్తున్నారు, పెన్షనర్స్కి పెన్షన్ వేస్తున్నారు, అందరికీ జీతాలు వేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ మినిస్టర్లు అందరూ జీతాలు తీసుకుంటున్నారు కదా. మరి మాకెందుకు జీతాలు వేరు? మాకు ఇచ్చే జీతం ఎంత? 8,000. ఆ 8,000 రూపాయలు కూడా ఇప్పటికి ఈ 3 రోజులు గడిచేస్తే 7 నెలలు. 7 నెలలుగా జీతం ఇవ్వకపోతే మేము ఎలాగ బతుకుతాం? పని ఆపారా? పని ఆపలేదు కదా. ఈరోజు రాత్రికి చెప్తారు, రేపు తెల్లవారికి పని వర్క్ డన్ పూర్తి అయిపోవాలని చెప్పి విపరీతమైన ప్రెషర్ పెడతారు. 26 యాప్లు చేస్తున్నాం. ఫోన్ రీఛార్జ్ కూడా మేమే చేయించుకుంటాం. ఏది ప్రభుత్వం మీద లేదు. ఆ జీతం కూడా అడుగుతూ ఉంటే ఆ జీతం కూడా ఇవ్వకపోతే ఈ జీతాలు ఇవ్వలేదని చెప్పి డిసెంబర్ 16న సర్ఫ్ సీఈఓని చెలో విజయవాడ నిర్వహించి సర్ఫ్ సీఈఓ దగ్గరికి వెళ్ళాం. ఆయన తక్షణం వేతనాలు వేస్తాము, కాలపరిమితి సర్కులర్ రద్దు కోసం ప్రభుత్వంతో మాట్లాడతాము, జాయింట్ మీటింగ్ పెడతాము, హైకోర్టు ఆర్డర్ని హానర్ చేస్తాము, ఇవన్నీ మాట్లాడారు. పని భారం తగ్గిస్తాము, అనవసర యాప్లు తీసేస్తామని. మరి ఎందుకు చేయరు? మాకు అర్థం అవ్వట్లేదు సార్. ఎందుకు మాకు వేతనాలు పడట్లేదు? పీడీ గారు ఏమోనమ్మా, కలెక్టర్ గారు ఏమోనమ్మా, మినిస్టర్ గారు మీకెందుకు జీతాలు అంటారు? మరి జీతాలు ఇవ్వకపోతే ఎలా పని చేస్తాము? మరి మినిస్టర్ గారికి జీతం ఎందుకు? మేము అడగలేక కాదు, అక్కడ మీకెందుకు జీతం అని మేము అడుగుతాం, కానీ అది మర్యాద కాదు కాబట్టి అడగట్లేదు. మాకు జీతాలే ఎందుకు అని అడిగే మినిస్టర్లు ఉన్నారు. అది మా దౌర్భాగ్యం. తక్షణం మాకు వేతనాలు వేయాలి, 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలి. లేకపోతే మాత్రం ఈ 3 రోజుల నిరాహార దీక్షతో ఆగే ప్రసక్తి లేదు. 1వ తారీఖు నుండి పని ఆపుతాము, చెలో విజయవాడ కూడా వెళ్తాం. చూసాం కదా, ఏదైతే ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్య వారధిగా ఉన్నటువంటి ఈ వెలుగు ఉద్యోగస్తులు ఎవరైతే వివోఏలు ఉన్నారో వీళ్ళందరూ కూడా తమ జీవితాలను పనంగా పెట్టి ఇటు ప్రజలకు సేవ చేయాలనే ఒక సంకల్పంతో అయితే కనుక ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తున్నారు. అయితే గత 7 నెలలుగా కూడా వీళ్ళ బాధ్యత ఏవైతే ఉన్నాయో పెండింగ్ ఉన్నటువంటి జీత బకాయిలు ఏవి కూడా వాళ్ళకి రాలేదు, ఎక్కడ కూడా జమ కాలేదు. ఇలా అయితే కుటుంబాన్ని ఏ విధంగా పోషిస్తామని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఇటు మంత్రులు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, లేదా నాయకులు కావచ్చు, ఏ ఒక్కరు కూడా తమ మీద దయ చూపించట్లేదు. ఇంకా రోడ్డు పాలైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది తప్ప ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా తమను ఆదుకోవట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలు కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానున్న 3 రోజుల్లో కానీ సమస్య పరిష్కారం కాకపోతే ఇటు సీఎం క్యాంప్ ఆఫీస్ని కూడా ముట్టడించేందుకు అన్ని సన్నాహాలు కూడా చేస్తున్నామని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం వివోఏల జీవీఎంసీ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాకు సంబంధించిన సమాచారం. కెమెరామెన్ సూర్బాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. జీటీవీ న్యూస్ ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్ న్యాయం గెలిచేంత వరకు వాయిదాలకు హాజరవుతానని వెల్లడి. రోడ్డెక్కిన వెలుగు విఏఓలు బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ దీక్ష పూనిన ఉద్యోగులు. ఇవి ఈనాటి జీటీవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నమస్కారం.